బ్రో మనం ఎంత ఎక్కువ వెయిట్స్ లేపితే అంత ఫాస్ట్ గా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది అనుకుంటాం, కానీ నిజమేంటి చేలో తెలుసుకుందాం. మనం రైట్ ఎక్సర్సైజ్ టైం ని చూస్ చేసుకుంటే మన రిజల్ట్స్ అనేవి డబల్ అవుతాయి. మనకి కాంపౌండ్ అండ్ ఐసోలేషన్ 2 మూమెంట్స్ ఉన్నాయి. రెండు డిఫరెంట్ గోల్స్ కి యూజ్ అవుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం. కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మల్టిపుల్ మజిల్స్ అండ్ జాయింట్స్ అనేవి ఒకేసారి వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా మనకి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్, పుల్ అప్స్, షోల్డర్ ప్రెస్, రోస్. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఓవరాల్ సైజ్ అనేది పెరుగుతుంది, స్ట్రెంగ్త్ ఫాస్ట్గా గెయిన్ అవుతాం, మోర్ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది, మనకి టెస్టోస్టెరాన్ అండ్ గ్రోత్ హార్మోన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో టైమ్ ఎఫిషియంట్, బెస్ట్ ఫర్ బిగినర్స్ టు అడ్వాన్స్. ఇట్ ఈస్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఇన్ మజిల్ బిల్డింగ్ ఫౌండేషన్. ఐసోలేషన్ అంటే ఏంటి? సింగిల్ మజిల్ని, సింగిల్ జాయింట్ని ట్రైన్ చేయడం. ఎగ్జాంపుల్గా బైసెప్ కర్ల్స్, ట్రైసెప్ పుష్ డౌన్, లెగ్ ఎక్స్టెన్షన్, లాటరల్ రైజెస్, చెస్ట్ ఫ్లైస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్పెసిఫిక్ మజిల్ని మాత్రమే టార్గెట్ అవుతుంది, షేప్ ఇంప్రూవ్ అవుతుంది, వీక్ పాయింట్స్ని ఫిక్స్ చేస్తుంది, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. వర్కౌట్ని ఫినిష్ చేయడానికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రెండింటిలో ఏది మజిల్ని పెంచుతుందంటే కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేది ఫౌండేషన్, ఐసోలేషన్ అనేది ఫినిషింగ్ వర్క్ అనమాట. రెండు కలిస్తే బాడీ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్లో రెండు కంబైన్ చేసి ట్రై చేయండి. పంప్ అండ్ పవర్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాదించుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.